హాయ్ హలో వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో హైడ్రా రావడం వల్ల రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అని అనుకోవచ్చు. సో టోటల్ మనము డ్రామా చూస్తున్నట్లయితే కనుక పెద్ద పెద్ద బడా బాబుల అక్రమ కట్టడాలను కూల్చివేతగా పనిగా పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్. సో ఏదైతే ఆయన అనుకున్నాడో అనుకున్న విధంగానే చేస్తున్నాడు. ఆ విషయంలోనే ఎన్ కన్వెన్షన్ హాల్ హీరో నాగార్జున గారిది పడగొట్టడం జరిగింది, దారుణంగా కూలగొట్టడం జరిగింది. మరి కూలగొట్టిన తర్వాత నాగార్జున గారు ఎందుకు స్పందించినారన్న విషయము చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. అది నేను అక్రమంగా కట్టలేదు, దాని మీద అన్ని డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్ తోటే నేను కట్టినాను, ఇలా కూల్చడం వల్ల నేను చాలా హట్ అయినానని ఆయన ట్విట్టర్ వేదికగా ఆయన ఒపీనియన్ పంచుకున్నాడు. బట్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే కనుక ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ చాలా రోజుల నుంచి కూలగొడతారు, దీనికి సన్నాహాలు సంసిద్ధం అవుతున్నారని ఇంత తెలిసినా కూడా ముందు స్పందించకుండా ఇప్పుడు ఎందుకు స్పందించినాడు అన్నది $1000 క్వశ్చన్ మనకి నాగార్జున గారి నుంచి వచ్చేస్తా ఉంది. సో ఏది ఏమైనా కూడా నేను రూల్ ప్రకారమే, హైకోర్టు ప్రకారమే నేను వెళ్తాను, అంటే ఒక లీగల్ డాక్యుమెంట్స్ తోటే నేను వెళ్తాను అని ఆయన చెప్పడం, అదేవిధంగా హైకోర్టు కూడా అలా స్పందించడము ఇప్పుడు మనకి ఒక రకమైనటువంటి ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే మన ముందైతే పెట్టింది. సో ఏది ఏమైనా కూడా ఒక నాగార్జున గారిదే కాదు, చాలా మందివి కూడా ఇలానే అక్రమ కట్టడాలను కూలగొడితే గనక రేవంత్ రెడ్డి సర్కార్ అన్నది చాలా పాజిటివ్గా ఈ విషయంలో ఒక హైరాన్ని ఒక దాన్ని తీసుకొని వచ్చేసి ఎక్కడెక్కడైతే చెరువుల అక్రమ కట్టడాల మీద ఒక ఫైటింగ్ చేస్తూ ఉందో ఇది ఇలానే లైఫ్ లాంగ్ ఉంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఇలానే దీని మీద ప్రతి ఒక్కరూ స్పందన తెలపాలి, మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో పెట్టండి.